పల్నాడు జిల్లా సావల్యపురం మండలం కారుమంచి గ్రామంలో ఇటీవల మృతి చెందిన నాగ శ్రీరామ్మూర్తి కుటుంబం ఆర్థికంగా ఆదరణ కూడా కోల్పోవడంతో ఆ గ్రామ ప్రజలు బ్రాహ్మణ సంఘం స్ఫూర్తితో వారికి సుమారు 4 లక్షల విలువ గల ఇంటిని నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ సంఘం ₹1,00,000 కారుమంచి గ్రామ పెద్దల సౌజన్యంతో 3 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ పెద్దలు జీవి రమణారావు, పివి సురేష్ బాబు, జి మాధవరావు, గాలి శ్రీనివాసరావు, దులిపాల నాగేశ్వరరావు, పులిపాక హనుమంతరావు మరియు గ్రామ పెద్దలు వై కోటేశ్వరరావు, గోపాలం శివయ్య మరియు ఆ ఇంటి నిర్మాణ బాధ్యత చేపట్టినటువంటి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి రమణారావు మరియు పివి సురేష్ బాబు మాట్లాడుతూ గ్రామ పెద్దల ప్రజల సహకారంతో ఇంటి నిర్మాణం తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమంలో వారికి మరియు ఆ కుటుంబంలో పాపకి 7 నుండి 10వ తరగతి వరకు హాస్టల్ వసతితో చదివిస్తామని హామీ ఇచ్చినటువంటి గాయత్రి స్కూల్ శర్మ మరియు మానవ సేవా సమితి సిహెచ్ భవానీ శంకర్ గారికి అభినందనలు తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములుగా మమ్మల్ని చేసినందుకు చాలా సంతృప్తినిచ్చిందని, ఎక్కడైనా పేద బ్రాహ్మణుని ఆదుకోవడం మా బాధ్యతని సందర్భంగా పెద్దలు తెలిపారు. నాగ శ్రీరామ్మూర్తి అందరికీ నమస్కారం. ఈ రోజున కారుమంచి గ్రామంలో ఒక నెల క్రితం చనిపోయినటువంటి నాగ శ్రీరామ్మూర్తి గారి కుటుంబానికి బ్రాహ్మణ సంఘం తరపున ₹1,00,000 ఇస్తామని చెప్పాం. అందులో భాగంగా ఈ రోజున 50,000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా పెద్దలు, బ్రాహ్మణ సంఘ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను కానివ్వండి, వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అభినందించాలి. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి వీరికి ఇంటి నిర్మాణం చేయాలని చెప్పని ఈ ఊరు పెద్దలందరూ కలిసి ₹3 లక్షల పార్టీలకు అతీతంగా కలెక్ట్ చేసినందుకు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం మాకు చాలా సంతృప్తినిచ్చింది. సహాయం చేయడంలోనే ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, ఆ సహాయం అనే రూపంలో భగవంతుడు ఉంటాడని నమ్మేటువంటి వాళ్ళం మేమందరం కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ గ్రామ పెద్దలందరూ కూడా వీరికి అండగా ఉంటారని చెప్పని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. కారుమంచి గ్రామంలో పేటెట్టి శ్రీరామ్మూర్తి గారి కుటుంబం పడ్డ ఇబ్బంది మా అందరిని ఎంతో కలిచివేసింది. అందుకని వారి కుటుంబానికి వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం తరపు నుంచి ₹1,00,000 ఇవ్వాలని సంకల్పించి అందరం కూడా బ్రాహ్మణ బంధువులంతా కలిసి డొనేషన్స్ రూపంలో ఆ ₹1,00,000 సమర్పించారు. ఈ కుటుంబాన్ని మాతో పాటుగా ఈ గ్రామ పెద్దలు, ప్రజలు కూడా ఎంతో ఆప్యాయతతోటి వారు 3 లక్షలు వేసుకొని ఈ మొత్తం సొమ్ముతోటి ఒక ఇల్లు నిర్మించి ఇచ్చారు. అది చాలా సంతోషం. అందరూ కలిసి ఉంటేనే సమాజం బాగుంటుంది అన్నదానికి ఇది చక్కటి ఉదాహరణ. ఈ విధంగా అందరూ కలిసి ఉండి మన సమాజాన్ని తీర్చిదిద్ది మనకు చేతైనంత వరకు పేదలకు సహాయం చేయడంలో, మన ఆప్తులకు సహాయం చేయడంలో సంతోషాన్ని పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పేటెట్టి శ్రీరామ్మూర్తి గారు వారి కుటుంబం ఆర్థికంగా ఎదిరిపోయినందుకు తెలుసుకొని బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ₹1,00,000 డొనేషన్ ఇవ్వడం జరిగిపోయింది. అలానే గ్రామ ప్రజలు కూడా వారికి అండగా ఉండటం ఈరోజు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది, చాలా ఆనందం కూడా కలుగుతున్నది. అలానే వారి కుటుంబానికి నిత్యావసర వస్తువుల్లో సహాయం చేయడానికి మా బ్రాహ్మణ సంఘం ఎప్పుడు రెడీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అవసరమైనప్పుడు మా నెంబర్ ఉంది వాళ్ళ దగ్గర. ఫోన్ చేస్తే వాళ్ళకి నిత్యావసరాలు, బియ్యం కానీ, బట్టలు కానీ వారు కోరినప్పుడు అందజేయడానికి మేము సుముఖంగా ఉన్నామని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కారుమంచి గ్రామం మరి ఎంతో ప్రసిద్ధించిన గ్రామం. ఈ గ్రామంలో ఎంతోమంది పుణ్యాత్ములు, మహానుభావులు, దాతలు ఉన్నారు. వాళ్ళందరూ సహకారాలతోటి ఈ కుటుంబానికి ఆదుకోవడం మా సంతోషకరంగా ఉంది. వారితో పాటు మేము కూడా మరి మా బ్రాహ్మణ సంఘం తరఫున కొంత ₹1,00,000 అమౌంట్ ఇక్కడ ఇచ్చినందుకు మా అందరికి కూడా, మా నాయకులందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. అదే ఇక పెద్దలు ఎర్మాస్ కోషా గారు ఉన్నారు, గోపాల శివయ్య గారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి చేత సహాయం చేయాలని పెద్దల్ని ఎంపీ గారు కోరుతున్నాను. శివయ్య గారిని కూడా మరి ముందు 2 వాళ్ళకి చేస్తే మనం
ఒక మంచి కార్యక్రమం చేసినందుకు అవుతుంది. భగవంతుడు కూడా మన కుటుంబాలని మన గ్రామం అందరూ కూడా సురక్షితంగా కారంజీ గ్రామం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం.